తెలంగాణలో బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కోకాపేటలో హరీష్ రావును నిర్బంధించిన పోలీసులు గచ్చిబౌలిలోని ఇంటి దగ్గర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నిర్బంధించారు. వారి నివాసాల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మొత్తంగా ఈరోజు అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసి నిన్న కరీంనగర్ కూడా తరలించారు. కాబట్టి మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచబోతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏమైనా అల్లర్లు జరిగే అవకాశం ఉందో, దాంతో పాటుగా హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కరీంనగర్కి ఏమైనా బయలుదేరుతారన్న దానిపై కూడా ఇప్పటివరకే పోలీసులు ముందస్తుగా మాత్రం హౌస్ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో మాత్రం ఒక పక్క నిర్బంధ పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలందరూ కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించిన సీనియర్ లీడర్లందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలి అంటూ కూడా ఇప్పటివరకే మాజీ మంత్రి హరీష్ రావు డీజీపీ కూడా నిన్న రాత్రి కాల్ చేసిన సందర్భంలో కూడా రాష్ట్రంలో మాత్రం అక్రమ నిర్బంధాలు ఏవైతున్నాయో వీటన్నిటి పైన కూడా డీజీపీ మాత్రం దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ కూడా డీజీపీని కూడా కోరారు. కాసేపటి క్రితం నుంచి కూడా పోలీసులు హరీష్ రావు నివాసం వద్ద ఇప్పటివరకు హౌస్ అరెస్ట్